హలో నమస్తే నేను అశోక్. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు జరగబోతున్నాయి. ఇప్పటికే దీనికి సంబంధించి ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేసింది. వచ్చే నెలలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఆ తర్వాత రిజల్ట్ కూడా రాబోతుంది. సరే, ఇదంతా పక్కన పెట్టేస్తే జూబ్లీ హిల్స్ బరిలో ఉన్నటువంటి ముగ్గురు అభ్యర్థులకి జూబ్లీ హిల్స్ ప్రజలు ఎవరికి పట్టం కట్టబోతున్నారు, ఏ పార్టీకి మళ్ళీ మద్దతు ఇవ్వబోతున్నారు? ఆల్రెడీ బీఆర్ఎస్ అక్కడ అధికారాన్ని సాధిస్తూ వచ్చింది, అక్కడ ఎమ్మెల్యే గెలుపొందుతూ వచ్చింది. అది బీఆర్ఎస్ కంచుకోటగా ఉంది. ఇలాంటి నేపథ్యంలో మళ్ళీ అక్కడ బీఆర్ఎస్ గెలుపుతుందా, లేదంటే రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మళ్ళీ తన హవా కొనసాగించుకోవడం కోసము దానికి ముందుగా జూబ్లీ హిల్స్ని ఎంచుకొని అక్కడ విజయం సాధించి మళ్ళీ రాబోయే ఎన్నికలకు సంబంధించి ఇక్కడి నుంచే సందిగ్ధం అవుతుందా? ఇలాంటి చర్చలు చాలా ఉన్నాయి. మరోపక్క బీజేపీ ఇక్కడ మేము గెలుస్తూ ఉన్నాము, మా ఉనికి పెంచుకుంటూ ఉన్నాము, జూబ్లీ హిల్స్ అంతా కూడా బీజేపీకి సంబంధించి ప్రాతినిధ్యం ఎక్కువగా ఉండబోతుంది, ఈసారి ఇక్కడ బీజేపీ ఖచ్చితంగా గెలుస్తుందని చెప్పేసి భావిస్తున్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఒక్కొక్కరిగా ఎవరికి వాళ్ళు ఇండిపెండెంట్ పార్టీలుగా మాట్లాడుకుంటూ ఉన్నారు. అయితే అసలు ప్రస్తుతం బీజేపీకి సంబంధించి చూసుకున్నా, ఇటు కాంగ్రెస్కి సంబంధించి చూసుకున్నా, అలాగే అక్కడ సిట్టింగ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే స్థానానికి సంబంధించి చూసుకున్నా, వీళ్ళ ముగ్గురులో ప్రస్తుతం ప్రజల నాడి ఎలా ఉంది? మాగంటి గోపీనాథ్ మరణం తర్వాత సింపతి పాలిటిక్స్ బీఆర్ఎస్కి వర్కౌట్ అవుతుందా, లేదంటే ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ బీజేపీకి సంబంధించి పక్కన పెట్టేసి ఇటు బీఆర్ఎస్ని పక్కన పెట్టేసి తమ స్థానాన్ని మళ్ళీ గ్రేటర్ హైదరాబాద్లో గెలిపించడం కోసం ప్రయత్నాలు చేస్తున్నటువంటి చర్చ చూసుకున్నప్పుడు ప్రజలు దానికి సంబంధించినటువంటి తీర్పు అయితే మాత్రము కొంత భిన్నంగా కనిపిస్తుంది. ప్రస్తుతము జూబ్లీ హిల్స్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి చూసుకుంటే రీసెంట్గా ఒక సర్వే ఇచ్చినటువంటి రీసెర్చ్ చూసుకుంటే మాత్రము ఇక్కడ మళ్ళీ జూబ్లీ హిల్స్ బీఆర్ఎస్ఏ గెలుచుకోబోతుంది అనేది కూడా అర్థమవుతుంది. దానికి సంబంధించినటువంటి పరిస్థితిని కూడా మనం చూసుకుంటే ఇక్కడ 63.5% మంది కేసీఆర్ పార్టీకే మద్దతు ఇస్తూ వస్తున్నారు. ఇక్కడ మాగంటి గోపీనాథ్ ఎప్పుడైతే ఆయన కారు గుర్తు మీద 2023 ఎన్నికల్లో గెలుపొందుతూ వచ్చారో ఆ తర్వాత ఆయన మరణం తర్వాత ఆయన భార్య సునీత ఇక్కడ పోటీ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకే కేసీఆర్కి మేము పట్టం కడతామంటూ కూడా ప్రజలు చెప్తున్నారు. దానికి సంబంధించి ఒకసారి చూసుకుంటే ఉప ఎన్నికల్లో గులాబీదే గెలుపు, ప్రజల మద్దతు కారు ముందంజ, కేసీఆర్కే మద్దతు అంటున్న మహిళలు, కాంగ్రెస్ కంటే బీఆర్ఎస్కు 9.8% ఓట్లు ఎక్కువ, టీనేజీ నుంచి ఓల్డేజీ వరకు గులాబీ వైపే మొగ్గు, పోటీలో ఏమాత్రం ప్రభావం చూపని బీజేపీ, కేకే సర్వేస్ అండ్ స్ట్రాటజీ సంస్థ సర్వేలో వెల్లడి, కోడే కనెక్టింగ్ సర్వేలోనూ కారుదే దూకుడు. సో ఏదైతే మనం ప్రజెంట్ ఒక ట్రెండింగ్ నడుస్తుందో కేకే సర్వేకి సంబంధించి ఆ కేకే సర్వే ఇస్తున్నటువంటి రిపోర్ట్లో కూడా ఇక్కడ ప్రధానంగా బీఆర్ఎస్కే ఎక్కువ ప్రజెన్స్ కనిపిస్తుంది. జూబ్లీ హిల్స్కి సంబంధించి జూబ్లీ హిల్స్లో మళ్ళీ బీఆర్ఎస్ఏ అధికారంలోకి రాబోతుంది. ఏదైతే గోపీనాథ్ లెగసీ ఉందో గోపీనాథ్కి సంబంధించిన ఆ కుటుంబానికి సంబంధించిన లెగసీనే కంటిన్యూ అయ్యే అవకాశం ఉందంటూ కూడా చెప్తున్నారు. దానికి సంబంధించి చూసుకుంటే మెయిన్గా బీఆర్ఎస్కి 63.5% మంది ఓటర్లు మహిళా ఓటర్లు సపోర్ట్ చేస్తే 47.3% మంది పురుషులు సపోర్ట్ చేస్తున్నారు. ఇక కాంగ్రెస్కి 29.7% మంది మహిళలు సపోర్ట్ చేస్తే పురుషులు వచ్చేసరికి 43.7% సపోర్ట్ చేస్తున్నారు. బీజేపీకి 6.8% మహిళలు సపోర్ట్ చేస్తే ఇటు 8.8% మంది పురుషులు బీజేపీకి సపోర్ట్ చేసుకుంటారు. ఓవరాల్గా చూసినా కూడా అబౌవ్ 50%లో ఇక్కడ బీఆర్ఎస్కి ఇటు రెండు జెండర్స్ నుంచి అటు మహిళలకు సంబంధించి పురుషులకు సంబంధించి ఇద్దరి నుంచి కూడా ఇక్కడ మద్దతు లభిస్తుంది. సో ఓవరాల్గా ఇక్కడ చూసుకుంటే ఎక్కడా కూడా బీజేపీ తమ కాంపిటీటర్ అని కూడా ఏ పార్టీ కూడా భావించట్లేదు. ఖచ్చితంగా బీజేపీ పోటీ చేస్తే అక్కడ కొన్ని ఓట్లు డివైడ్ అవుతాయి, అవి ఖచ్చితంగా అధికార పార్టీ నుంచో లేదంటే సిట్టింగ్గా ఉన్నటువంటి ఎమ్మెల్యే అభ్యర్థి నుంచో ఆ ఓట్లు డివైడ్ అవుతామని చెప్పేసేటువంటి ఒక ఫ్యాక్టర్ ఖచ్చితంగా పనిచేస్తుంది. కానీ ఇక్కడ ఎక్కడ చూసుకున్నా కూడా ఇక్కడ బీజేపీకి సంబంధించి ఆ ఓటు డివైడ్ అయ్యే పరిస్థితి కనిపించట్లేదు. కేవలం 6.8% పురుషులు, 8.8% మహిళలకు సంబంధించి వీళ్ళిద్దరికి సంబంధించి చూసుకుంటే మొత్తం ఓవరాల్గా ఎక్కడా కూడా 15% దాటట్లేదు బీజేపీకి సంబంధించి. గతంలో కూడా 2023 అసెంబ్లీ ఎన్నికలు చూసుకున్నా, అంతకుముందు ఎన్నికలు చూసుకున్నా, రీసెంట్గా జరిగినటువంటి పార్లమెంట్ చూసుకున్నా, ఏ చూసినా కూడా బీజేపీకి సంబంధించి అక్కడ జూబ్లీ హిల్స్లో ఏదైతే ఉన్నటువంటి ఓట్ పర్సంటేజ్ ఉందో కేవలం మా ఓట్ పర్సంటేజ్ దగ్గరే ఆగిపోతుంది. ఎక్కడా కూడా ఎక్కువ పెరుగుతున్న పరిస్థితి లేదు, తగ్గుతున్న పరిస్థితి లేదు. అయితే ఇక్కడ ఒక మెయిన్ ఫ్యాక్టర్ ఏంటంటే ఎంఐఎం జూబ్లీ హిల్స్కి సంబంధించి ఇక్కడ ముస్లిం ఓటర్లు కూడా చాలా ఎక్కువగా ఉంటూ వచ్చాయి, వీళ్ళు కూడా చాలా కీ రోల్ ప్లే చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ వీళ్ళు ఎవరికి ఓట్లు వేస్తారు అనేటువంటి ఒక ఫ్యాక్టర్ ఎక్కువగా కనిపిస్తూ వస్తుంది. ఎందుకంటే ముస్లిం ఓటర్లు దగ్గరగా 30,000కు పైగా జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలో ఉన్నాయి. జూబ్లీ హిల్స్ బస్తీలో కావచ్చు, లేదంటే యూసఫ్ గూడ పరిసర ప్రాంతాల్లో కావచ్చు, బోరబండ పరిసర ప్రాంతాల్లో కావచ్చు, ఇక్కడ ఎక్కువగా ముస్లిం ఓటర్లు ఉంటారు కాబట్టి ఆ ఓట్లు ఎటు టర్న్ అవుతాయి అనేది కూడా ఇక్కడ అర్థం కాని పరిస్థితి. అయితే ఇక్కడ ఉన్నటువంటి కాన్స్టిట్యూంట్ ఓటర్లందరూ కొంతమంది బీఆర్ఎస్కి మద్దతు తెలుపుతూ ఉంటే మరికొంతమంది కాంగ్రెస్కి మద్దతు తెలుపుతున్నారు. అంటే ఇక్కడ ఉన్నటువంటి ఆ ఓట్లు కూడా డివైడ్ అయ్యే పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ కూడా గంపగుత్తుగా ఎంఐఎం ఓట్లు కావచ్చు, లేదంటే ముస్లిం ఓట్లు కావచ్చు, ఇవన్నీ వెళ్ళి కాంగ్రెస్ పార్టీకి పడతాయని చెప్పేసి అందరూ అనుకుంటూ ఉంటాము. ఇక్కడ అక్బరుద్దీన్ ఓవైసీ, అసదుద్దీన్ ఓవైసీ వీళ్ళిద్దరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉన్నటువంటి నవీన్ యాదవ్కు మద్దతు తెలపడం
ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నాము. కానీ ఇక్కడ ఎక్కడా కూడా క్యాస్ట్ ఈక్వేషన్స్ పనిచేయట్లేదు, మిగతా అంశాలు పనిచేయట్లేదు. సో ఈ పరిస్థితిలో ఖచ్చితంగా ఆ ముస్లిం ఓట్ బ్యాంక్ కూడా డివైడ్ అయిపోయి కొన్ని బీఆర్ఎస్కి కొన్ని కాంగ్రెస్కి పడే అవకాశం కూడా ఉంటుంది. సో ఆల్రెడీ సిట్టింగ్ స్థానము, ఆల్రెడీ కన్సిస్టెంట్ ఓట్ బ్యాంక్ ఉంటాము, మాగంటి గోపీనాథ్కి పేదలకు సంబంధించి బస్తీల్లో వాళ్ళకి కొన్ని మంచి పనులు చేశాడని చెప్పేసి పేరు ఉండటము, ఇవన్నీ చూసుకుంటూ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ సింపతి వేవ్ బీఆర్ఎస్కి వర్కౌట్ అవుతుంది. దాంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే చేసేటువంటి పనులు ఉన్నాయో, మేము చేసామని చెప్పేసి గొప్పగా చెప్పుకున్నటువంటి పనులు ఉన్నాయో వాటి మీద ఉన్నటువంటి వ్యతిరేకత, ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకత, మెయిన్గా హైడ్రా మీద ఉన్నటువంటి వ్యతిరేకత, ఇలాంటి వ్యతిరేకతలన్నీ కలిపి కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి కొంత ఇబ్బందికర పరిస్థితులు రాబోతున్నాయి అనేది కూడా మనకు అర్థమవుతుంది. సో ఓవరాల్గా చూసుకుంటే ఇప్పుడు ఉన్నటువంటి ఈ 3 పార్టీల్లో ప్రధానంగా వారు మొత్తం కూడా ఇటు కాంగ్రెస్ పార్టీకి అలాగే బీఆర్ఎస్ పార్టీకి మాత్రమే జరిగే అవకాశం ఉంది. ఎక్కడా కూడా బీజేపీ పోటీలో ఉండే పరిస్థితి కూడా కనిపించట్లేదు. సో ఇక్కడ నవీన్ యాదవ్ వర్సెస్ మాగంట సునీత మధ్య ఈ పోటీ కూడా ఉంటుందనేది కూడా అర్థమవుతుంది. ఇంకొక మెయిన్ ఫ్యాక్టరు ఇక్కడ జూబ్లీ హిల్స్కి సంబంధించి ప్లే చేయబడేటువంటి మరొక కీలక రోల్ ఏంటంటే టీడీపీ, తెలుగుదేశం పార్టీ. ఎందుకంటే మాగంటి గోపీనాథ్ గతంలో టీడీపీ ఎమ్మెల్యేగా పనిచేస్తూ వచ్చారు. 2014 తర్వాత ఆయన ఇక్కడ రాష్ట్రంలో టీడీపీ ఎమ్మెల్యేగా గెలిపిన తర్వాత ఆయన బయటకు వచ్చేసారు. ఆ తర్వాత బీఆర్ఎస్లో చేరారు. ఇలా వివిధ కారణాలు ఉన్నప్పటికీ కూడా ఒక సామాజిక వర్గము అలాగే మాగంటి గోపీనాథ్కి సంబంధించి టీడీపీలో పనిచేసినటువంటి సపోర్ట్ ఉండటము, అక్కడ ఉన్నటువంటి చాలామంది టీడీపీ లీడర్లందరూ కూడా ఆయనకి మద్దతు ఇవ్వటము, ఇవన్నీ కూడా గత ఎన్నికల నుంచి కూడా జరుగుతూ వచ్చింది. అయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి టీడీపీ అనుబంధంగా ఉంటామని చెప్పేసి చెప్పుకోవటము, ఆయన గతంలో టీడీపీ నేతగా పనిచేయటము, ఆ తర్వాత బయటకు రావటము, ఇప్పుడు కాంగ్రెస్లో చేరి ముఖ్యమంత్రి అయినప్పటికీ కూడా ఆ టీడీపీ భావజాలం ఖచ్చితంగా ఉంటూ ఉంది. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా టీడీపీ ఓట్ బ్యాంక్ అంతా కూడా ఇటు బీఆర్ఎస్కి టర్న్ అవుతుందని చెప్పేసి అందరూ అనుకున్నప్పటికీ కూడా అలా కాకుండా ఖచ్చితంగా అది కాంగ్రెస్ పార్టీకి చాలా చోట్ల పడుతూ వచ్చింది. గ్రేటర్ హైదరాబాద్లో అయితే పడలేదు, కానీ వివిధ ప్రాంతాల్లో అయితే అది కన్వర్ట్ అవుతూ వచ్చింది. కానీ ఇప్పుడు టీడీపీ ఓట్ బ్యాంక్ ఎవరికి వస్తుంది అనేటువంటి ఒక చర్చ కూడా గట్టిగా జరుగుతుంది. బీజేపీ అయితే టీడీపీతో పొత్తు పెట్టుకునే పరిస్థితులు అయితే లేదు. వాళ్ళు డైరెక్ట్గా చెప్పారు మేము సింగిల్గానే పోటీ చేస్తామని. దాంతోపాటు ఎక్కడా కూడా బీఆర్ఎస్ పార్టీ టీడీపీతో పొత్తు పెట్టుకునే పరిస్థితి లేదు, కనీసం వాళ్ళకి సపోర్ట్ చేసే అది కూడా లేదు. ఇక కాంగ్రెస్ పార్టీకో కొద్దో గొప్ప రేవంత్ రెడ్డి మీద అభిమానం ఉన్నోళ్ళు, ఆ సామాజిక వర్గం వాళ్ళు కొంత మద్దతు తెలిపే ప్రయత్నం అయితే ఉంటుంది. దాంతోపాటు ఇక్కడ మాగంటి గోపీనాథ్ కూడా కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి కాబట్టి ఆ ఓట్ బ్యాంక్ కూడా కొంత టర్న్అవుట్ అయ్యే అవకాశం ఉంది. సో టీడీపీ పాత్ర ఎంత ఉంటుంది ఎంత ఉండదు అనేది పక్కన పెట్టేస్తే మాత్రము కొంతవరకు ఆ ఓట్ బ్యాంక్ కూడా డివైడ్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఈ పరిస్థితులు పరిణామాలు అన్నీ చూస్తున్నప్పుడు ఆల్రెడీ సిట్టింగ్ స్థానము, ఆల్రెడీ మద్దతు ఉండటము, సింపతి వర్కౌట్ చేయటము, అలాగే ప్రభుత్వం మీద ఉన్నటువంటి తీవ్ర స్థాయి వ్యతిరేకత ఏదైతే ఉందో ఆ వ్యతిరేకత మొత్తం కూడా బీఆర్ఎస్కి అడ్వాంటేజ్గా మారే అవకాశం ఉందనేది కూడా మనకు అర్థమవుతుంది. ఈ పరిణామాలన్నీ చూసుకుంటూ ఉన్నప్పుడు ఇటు కేకే సర్వే చెప్పినా లేదంటే కొడొంబో కనెక్టింగ్ చెప్పినా ఎవరు చెప్పినా కూడా ఇక్కడ జూబ్లీ హిల్స్లో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీయే అధికారం సాధించబోతుంది, ఇక్కడ బీఆర్ఎస్ పార్టీయే ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలవబోతున్నారంటూ కూడా మనకు అర్థమవుతుంది. మరి దీనికి సంబంధించి ప్రస్తుతం ఉన్నటువంటి పరిణామాలు ఎలా ఉంటే రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నటువంటి కొట్లాటలు, కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నటువంటి గొడవలు ఇవన్నీ కూడా ఒక విధంగా నెగిటివ్ ఇంపాక్ట్ని క్రియేట్ చేసే పరిస్థితి ఉంటుంది. ఎప్పుడైనా సరే అధికారంలో ఉన్నటువంటి ఒక పార్టీ మీద ఖచ్చితంగా యాంటీ ఇన్కంబెన్సీ ఉంటుంది, వ్యతిరేకత ఉంటుంది. ఆ వ్యతిరేకత అన్నీ కూడా నెక్స్ట్ స్టెప్లో ఉన్నటువంటి సెకండ్ గ్రేడ్లో ఉన్నటువంటి పార్టీకి ఎక్కువగా అడ్వాంటేజ్ అవుతుంది. సో ఇప్పుడు అక్కడ బీఆర్ఎస్ ఖచ్చితంగా ఉంది. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి మరణించడము, ఆ సింపతి వే వర్కౌట్ చేయడము, ఈ పరిణామాలన్నీ చూసుకుంటూ ఉన్నప్పుడు ఖచ్చితంగా జూబ్లీ హిల్స్లో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అధికారం సాధించబోతుంది. గ్రేటర్ హైదరాబాద్లో ఎక్కడ కూడా ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ గెలిచినటువంటి పరిస్థితి లేదు, ఆ దాఖలా లేదు. ఎందుకంటే ఇక్కడ గతంలో 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి అభివృద్ధి ఏరియాని, హైదరాబాద్ని రియల్ ఎస్టేట్ పరంగా మిగతా అంశాల పరంగా డెవలప్ చేసినటువంటి సిచ్యువేషన్స్ ఇవన్నీ చూస్తూ ఉన్నప్పుడు ఖచ్చితంగా జూబ్లీ హిల్స్లో మళ్ళీ కారు గుర్తు, కారు పార్టీ మళ్ళీ విజయం సాధించేటట్టు కూడా అర్థమవుతుంది. ఈసారి హస్తానికి కూడా ఇబ్బందులు తప్పమంటూ కూడా సర్వే సంస్థలు చెప్తున్నాయి. మరి ఇవన్నీ కూడా నిజమవుతాయా లేదంటే ఈ స్ట్రాటజీలన్నీ కూడా ఫెయిల్ అవుతాయో చూడాలంటే మాత్రము వచ్చే నెల ఎన్నికల వరకు ఆగాల్సి ఉంది. 14వ తారీఖు తర్వాత బీజేపీకి సంబంధించి లేదంటే బీఆర్ఎస్కి సంబంధించి కాంగ్రెస్కి సంబంధించి సో ఈ పరిణామాలన్నీ చూస్తూ ఉన్నప్పుడు ఏ పార్టీ విజయం సాధిస్తుంది, ఏ పార్టీ విజయం సాధిస్తుందో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాలి. కానీ ఏది ఏమైనప్పటికీ ప్రస్తుతం ఇస్తున్నటువంటి సర్వే సంస్థల రిపోర్ట్ చూస్తే మాత్రము ఇక్కడ అధికార సిట్టింగ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే మళ్ళీ గెలుపొందుతారనేది సర్వే సంస్థలు చెప్తున్నాయి.